శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఏ మహాదశ అదృష్ట యోగాన్ని ఇస్తుంది, ఏ మహాదశ దురదృష్ట యోగాన్ని అవయోగాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మనం ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు వింటున్నప్పుడు కొన్ని విషయాలు జరగడం, కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దానికి ముఖ్య కారణం ఏంటంటే జరుగుతున్నటువంటి దశ. ఒక్కొక్క మహాదశ జరుగుతున్నప్పుడు జాతకుడికి పట్టిందల్లా బంగారంగా అవుతూ గోచార రీత్యా వచ్చే ఫలితాలు కూడా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే గురు మహాదశ అంటే ఈ ధనుసు రాశి వారికి గురువు రాశ్యాధిపతి అవటం వల్ల గురు మహాదశ అన్నది ఈ జాతకుడికి ఖచ్చితంగా యోగిస్తుంది. అయితే ఈ రాశిలో పుట్టిన వారికి ప్రారంభమయ్యే దశలు మనం పరిశీలిస్తే ఈ ధనుసు రాశిలో మనకి మూలా నక్షత్రం, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉండడం జరుగుతుంది. మూలా నక్షత్రానికి కేతు మహాదశతో ప్రారంభమవుతుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్ర జాతకులు శుక్ర మహాదశతో ప్రారంభమవుతుంది. దాని తర్వాత ఉత్తరాషాఢ వారికి రవి దశతో ప్రారంభమవుతుంది. సో ధనుసు రాశి వారికి రవి మహాదశలో అంటే ఉత్తరాషాఢతో ప్రారంభమైతే వాళ్ళ జీవితం మాత్రం చాలా గ్రాండ్ సక్సెస్గా ఉంటుంది. ఉత్తరాషాఢ అంటే ఇంచుమించుగా రవి మహాదశ 6 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది మొదటి పాదం కాబట్టి. ఇది బాల్య దశ, జాతకుడికి చాలా ఆరోగ్యంగాను మంచి స్టామినాతో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత చంద్రమహాదశ వస్తుంది కదా. చంద్రుడు 10 సంవత్సరాలు కంపల్సరిగా జాతకుడికి మంచి విద్య. అదే టైంలో జాతకుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారుతూ ఉంటాడు అనమాట. హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు, తాతగారి ఇంట్లో చదువుకోవచ్చు, గురుకులంలో చదువుకోవచ్చు. దాని తర్వాత వచ్చే కుజ మహాదశ అంటే 7 సంవత్సరాలు. ఇంచుమించుగా 23వ సంవత్సరం పూర్తవబోతులోకే జాతకుడు చాలా వరకు విద్య కంప్లీట్ అవ్వడం, ఒక స్థాయికి రావడం జరుగుతుంది. తొందరగానే జీవితంలో సెటిల్ అవ్వడం. కరెక్ట్గా అయితే మాత్రం ఈ 4వ పాదంలో 1వ పాదం ఉత్తరాషాఢలో జన్మించిన వారు అతి తొందరగా జీవితంలో సెటిల్ అవుతుంటారు. దాని తర్వాత రాహుదశ రావడం వల్ల మరి అప్పుడు తర్వాత దాని పరిస్థితిని బట్టి కొద్ది విదేశీయానం కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఇతర దేశంలో కానీ చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా నడుస్తుంది. అదే మూలా నక్షత్రంలో జన్మిస్తే వాళ్ళకి ప్రారంభంలో కేతు మహాదశ, కొంతవరకు అది ఆధ్యాత్మిక చింతన సంబంధించింది కాబట్టి వేదాలు, సంస్కృతి, సాంస్క్రిటు అటువంటి ట్రెడిషనల్ విద్యలు నేర్చుకున్న వారు మాత్రం చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది. సో అలాగే పూర్వజన్మ ఫలితాన్ని కూడా అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు పూర్వీకుల ఆచారాల వ్యవహారాలు పాటించి వాళ్ళ యొక్క దారిలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కేతు మహాదశ అన్నది కొద్దిగా ఆధ్యాత్మిక విద్య సంబంధించింది. మరి ఈ విధంగా ట్రెడిషనల్గా ఉన్నప్పుడు వేదం అలాంటివి నేర్చుకున్నప్పుడు బాగా రాణిస్తుంది. మరి నవే డేస్లో ఎవరు ఇష్టపడలేదు కాబట్టి మామూలు సాధారణ విద్య చదువుకుంటూ దాని తర్వాత వచ్చే శుక్ర మహాదశ అంటే ఇంచుమించుగా 27 సంవత్సరాలు లేదా 25, 24 వరకు శుక్ర మహాదశ గడుస్తుంది కాబట్టి సాధారణంగా మరి ఈ మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఈ శుక్ర మహాదశ వాళ్ళ పేరెంట్స్కి బాగా కలిసి రావడం వల్ల జాతకుడిని బాగా చదివించినప్పుడు కూడా చాలా సందర్భాల్లో కొంత సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ రాకపోవడం, ఎక్కువగా కొన్ని సందర్భాల్లో కొంతమంది వాళ్ళ స్థాయిని బట్టి చిన్నతనంలోనే లవ్ అఫైర్స్ లేదంటే లగ్జరీ లైఫ్కి అలవాటు పడడం, విలాసంగా జీవితాన్ని గడపడం అంటే సరైన క్రమశిక్షణ లేనప్పుడు ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. అతి గారాభం వల్ల అతి తెలివితేటల వల్ల ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా వీళ్ళు 25, 26 సంవత్సరాలు వచ్చేదాకా కూడా కొద్దిగా స్ట్రగుల్ పడుతూ ఉంటారు వాళ్ళ స్థాయిని బట్టి. దాని తర్వాత వచ్చే రవి మహాదశ నుంచి ఇంచుమించుగా 26 తర్వాత సెటిల్ అవ్వడం అన్నది కొంతమంది జీవితంలో జరుగుతూ ఉంటుంది. 26 నుంచి 32 రవి, 30, 42 వరకు చంద్రుడు, 49 దాకా ఈ కుజ మహాదశ. ఈ విధంగా జాతకుడిని 26 తర్వాత ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇది ఉంటే ఈ రాశి వారికి బాగా ఇబ్బంది పెట్టే మహాదశలు శని మహాదశ, దాని తర్వాత వచ్చినటువంటి శుక్ర మహాదశ ఎలాగా మనం చెప్పుకున్నాం, బుధ మహాదశ. అంటే శని మహాదశ జాతకుడికి సాధారణంగా ఎలా ఉంటుందంటే చాలా క్రమశిక్షణతో చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఏ మహాదశలో అయినా సరే శని యొక్క అంతర్దశ వచ్చినా
అయితే ఈ ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారికి శని మహాదశ చాలా లేటుగా వస్తుంది. సో ఎప్పుడు వస్తుంది? శుక్ర మహాదశలో పుడితే శుక్రుడు 20 సంవత్సరాలు, దాని తర్వాత 6 రవి, దాని తర్వాత 36, 43, 43 తర్వాత 61, దాని తర్వాత 70, అలా కొద్దిగా చివరి జీవితంలో అంటే అప్పుడు సాధారణంగా శని మహాదశ పూర్తిగా చూడలేకపోవచ్చు. సో ఈ ఏ ధనుసు రాశిలో ఏ నక్షత్రంలో జన్మించినా శని మహాదశ పూర్తిగా రాదు. అయితే ఏంటంటే శని మహాదశ యొక్క అంతర్దశల్లో మాత్రం జాతకుని ప్లేస్ ఆఫ్ చేంజ్ ఇస్తూ ఉంటుంది, వృత్తిపరమైన మార్పు ఇస్తూ ఉంటుంది, ఉద్యోగంలో చికాకులు పెడతా ఉంటుంది. అయితే ఏదైనా శని మహాదశ ఎవరికన్నా సరే బాల్యంలో అయిపోవడమే బెటర్. ఎప్పుడు 25, 26, కనీసం 40 సంవత్సరాల లోపు శని మహాదశ అయిపోతేనే బెటర్. దాని తర్వాత ఎప్పుడైతే ఒక శని మహాదశ ఒకటి జాతకంలో పూర్తి అయిపోయిందో దాని తర్వాత వచ్చే అంతర్దశలు పెద్దగా ఇబ్బంది పెట్టమాట శని అంతర్దశలు. సో ఈ కారణం వల్ల కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అనేక రహస్యాల జాతకంలో నడుస్తూ ఉంటాయి. అయితే మరి ఎక్కువగా ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే పుట్టినప్పుడు కేతు మహాదశ అనుకున్నాం కదా, శుక్ర మహాదశలో పుట్టిన సరిగ్గా జాతకుడు 30 సంవత్సరాలు 40 మధ్యలో 30-40 మధ్యలో చంద్ర మహాదశ వస్తుంది. ఖచ్చితంగా చంద్ర మహాదశ బాగున్నప్పుడు కూడా ప్లేస్ ఆఫ్ చేంజ్ జీవితంలోకి షేక్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది అష్టమాధిపతి దశ కాబట్టి మరి ఆ చంద్రుడు ఈ రాశి వారికి అష్టమాధిపతి అవ్వటం వల్ల ఆ చంద్రుడి యొక్క బలాన్ని బట్టి చాలా వరకు ప్లేస్ ఆఫ్ చేంజ్ వస్తూ ఉంటుంది. వివాహ జీవితంలో ఇబ్బందులు వస్తాయి, అలాగే వ్యాపారంగా నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఎంత ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో ఆ టైంలోనే దెబ్బతింటారు, మళ్ళీ సేమ్ అదే చంద్ర మహాదశలో జీవితంలో ఉంచుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మరి చంద్ర మహాదశలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అది స్మూత్గా ఉంటేనే ఇబ్బంది పడుతుంది. సో కుజ మహాదశ ఓకే, పంచమ వ్యయాధిపతిగా చాలా వరకు మరి జాతకుడిని వృత్తిపరంగా మంచి మార్గంలో పెడతా ఉంటుంది. అయితే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల వ్యసనాల వల్ల కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే ఏదన్నా అది తామస గ్రహం అవటం వల్ల సాత్విక గ్రహం అయినటువంటి గురువు మహాదశ సంబంధించినటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ తామస గ్రహాలైనటువంటి కుజ మహాదశ, రాహు మహాదశ, శని మహాదశ కంప్లీట్గా జాతకుడిని ఒక విధమైన మరి హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే సాంప్రదాయ విరుద్ధంగా ప్రవర్తించవచ్చు, ఈ విధంగా కొంత చికాకులు పడే అవకాశం ఉంటుంది. బట్ దానికన్నా అంటే ఈ కుజ రాహు శని మహాదశల కన్నా శుక్ర మహాదశ కొంత బెటర్ అనిపిస్తూ ఉంటుంది. శుక్రుడు సాధారణంగా ఈ ధనుసు రాశి వారికి గురువుకి సముడు కాబట్టి మరి ఒక విధంగా మంచి విద్యలందు ఏర్పడతాను. అయితే ఏంటంటే కొన్ని సందర్భాలు ఎవరో ఒక వ్యామోహంలో ఎవరో ఒకరి యొక్క వల్ల చిక్కుని ఇబ్బంది పడుతూ సంపాదించిన ధనం అంతా దానికోసం ఏదో బలహీనత ఉంటుంది. ఆ టైంలో ఒక స్త్రీ కొరకు అవ్వచ్చు, ఒక సినిమా కోసం అవ్వచ్చు, ఒక వ్యసనం కోసం అవ్వచ్చు వేస్ట్ చేయడం జరుగుతుంది. జాతకుడికి ఆనందంగా ఉంటుంది, బట్ కానీ మంచిగా ఉంటూనే దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా మరి ఈ విధంగా ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ ధనుసు రాశి వారికి గురు మహాదశ నెంబర్ 1, దాని తర్వాత రవి మహాదశ, ఈ రెండు చాలా బెటర్గా ఉంటాయి. ఇంచుమించుగా మిగతా దశలన్నీ కూడా మిక్స్డ్గానే ఉంటాయి కాబట్టి మరి ధనుసు రాశి వారు సాధారణంగా మరి వాళ్ళ జీవితంలో అప్పు అన్నది చేయకుండా ఉంటే మంచిది, 2 వ్యాపారం చేయకుండా ఉంటే మంచిది. కేవలం వాళ్ళకి సంబంధించిన సాంప్రదాయ వృత్తి కానీ ఉద్యోగం కానీ చేసుకుంటే ఈ గురువు రవి దశలు కూడా దానికే ఎంకరేజ్ చేస్తుంటాయి. మరి సాంప్రదాయ వృత్తులు దైవానికి సంబంధించినవి, ఆధ్యాత్మానికి సంబంధించినవి, రవి మరి అడ్మినిస్ట్రేషన్ కాబట్టి వీటిలో అనుకూలంగా ఉంది. జాతకులు నిరంతరం గురుగ్రహ ఆరాధన, సూర్యభగవాన్ ఆరాధన వల్ల ఖచ్చితంగా జీవితంలో ఒక మంచి గురువుగా, మంచి ఆధ్యాత్మికవేత్తగా, మంచి అడ్వైజర్గా నిలబడే అవకాశం ఉంటుంది. జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జూలై నెల ప్రారంభం నుంచే శనిగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అది ఒక 4 నెలల నుంచి 5 నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. అయితే శని ప్రస్తుతం వక్రగమనంలోకి మారడం జరిగింది 30వ తారీఖు జూన్ నుంచి. అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాశులకే ఉంటుంది, కొన్ని రాశులకి ఉండదు అని అనుకోవడానికి ఏమీ లేదు. అంటే 3, 6, 11లో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి, కానీ అన్ని రాశుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా
శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారాడో అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా వక్రించున్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు. అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు. ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే 120 రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం, సూర్యోదయానికి ముందే మేల్కోవడం, మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు. అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలైతే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవానుడు ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవనివ్వండి, భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు. వక్రించి ఉన్నాడు కదా, ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే 100% ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.